నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత హస్తిన రాజకీయమంతా హైదరాబాద్ పైనే ఉన్నట్లు కనిపిస్తోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ పైన ఫుల్ ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో హస్తం కమలం నువ్వా నేనా అన్నట్లు తలపడబోతున్నాయా? ప్రస్తుతం రాజకీయ పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇందులో భాగంగానే తెలంగాణ నుండి నరేంద్ర మోదీ, సోనియా గాంధీని బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్. దేనికదే ఖతర్నాక్ ప్లాన్తో ముందుకొస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో ఇద్దరు అగ్రనేతల్ని ఈసారి రాష్ట్రం నుంచి బరిలో నిలిపేలా వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. అందుకే సోనియాను తెలంగాణలోని ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేలా ఒప్పించాలని నిర్ణయించింది టీపీసీసీ. దీనిపై నిన్న జరిగిన పీఏసీ మీటింగ్లో ఈ తీర్మానం కూడా చేసింది. మెదక్, మల్కాజ్గిరి, కరీంనగర్ ఈ 3 పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తోంది. శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. బీజేపీ కూడా ఇదే తరహా ప్లాన్ అమలు చేసేలా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ స్థానాల్లో ఈ లిస్టులో ప్రధానంగా వినిపించే పేర్లు. అయితే ఈ విషయంలో పార్లమెంటు బోర్డు పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అటు కాంగ్రెస్ నుంచి సోనియా, ఇటు బీజేపీ నుంచి మోదీ ఇద్దరు జాతీయ అగ్రనేతలు ఈసారి తెలంగాణ బరిలో ఉంటే రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.